హలో మామ, ఈరోజు టాపిక్ వచ్చి గ్రేట్ ఎస్కేప్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. తెలుసుకునే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. సరే, ఇక టాపిక్లోకి వెళ్తే ఛత్రపతి శివాజీని ఎలాగైనా ఔరంగజేబ్ దర్బార్కు పంపించాలని దక్షిణ ఔరంగజేబ్ మీరాజు రాజసింగ్ కంకణం కట్టుకున్నాడు. కానీ ఆయనను అక్కడికి పంపటం అంత సులభం కాదు. పురందర్ ఒప్పందంలో మొఘల్ మాన్సాబ్ కోసం పనిచేయడానికి రాజదర్బార్కు వెళ్ళడానికి ఒప్పుకునేది లేదని శివాజీ స్పష్టంగా చెప్పారు. దానికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. ఔరంగజేబ్ మాటలపై శివాజీకి ఏమాత్రం నమ్మకం లేదు. తన మాట నెగ్గించుకోవడానికి ఔరంగజేబు ఎంతకైనా తెగిస్తాడని శివాజీ అనుకునేవారు. కానీ ఔరంగజేబును కలిస్తే బీజాపూర్ నుండి పన్నులు వసూలు చేసుకోవడానికి ఆయన తనకు అనుమతినిస్తారేమోనని శివాజీ మనసులో అనుకున్నారు. మరాఠ్ దర్బార్లో కూడా అదే విషయం మీద చర్చ జరిగినప్పుడు ఔరంగజేబును కలవడానికి శివాజీ ఆగ్రా వెళ్తే బాగుంటుందని అందరూ నిర్ణయానికి వచ్చారు. దాంతో 1666 మార్చి 5న తల్లి జిజియాబాయికి రాజ్య బాధ్యతలను అప్పజెప్పి ఔరంగజేబును కలవడానికి ఆగ్రా బయలుదేరారు